హాయ్ ఫ్రెండ్స్, ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అండ్ ఫ్లిప్కార్ట్ గాడ్ సేల్స్లో బెస్ట్ ల్యాప్టాప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండర్ 40,000 టు 70,000 రూపీస్ వరకు బెస్ట్ ల్యాప్టాప్స్ ఏ ఉన్నాయో దీనిలో సజెస్ట్ చేస్తానండి. బెస్ట్ అనుకునేవి మాత్రమే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు స్టడీ పర్పస్ కానీ ఏ పర్పస్ అని చెప్పి క్లియర్గా చెప్తాను. లెట్స్ గో గైస్, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. ఈరోజు కనుక చూసినట్టయితే అమెజాన్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రైమ్ డే సేల్స్ మీద ఎస్బీఐ అండ్ యాక్సిస్ కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ అయితే మాత్రం గోడ్ సేల్స్ మీద హెచ్ఎస్బిసి అండ్ బిఓబి కార్డు మీద అయితే ఇన్స్టెంట్ 10% అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ దీనిలో ఫస్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏసర్ ట్రావెల్ లైఫ్ ఏఎండి రైజన్ 5 7430U తోటి వస్తుంది ఇది. అండ్ 8GB ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మీకు 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, ఎస్ఎస్డితో వస్తుంది. ఇందులో ఇది విండోస్ 11తో వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు 47,000. నేను వీడియో చేసే టైంకి ప్రజెంట్ నేను థర్డ్ ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఈ టైంకి ప్రైస్ అయితే ఇలా ఉన్నాయి. ప్రైస్ పెరగచ్చు తగ్గచ్చు. ప్రజెంట్ ఇది 47,000 రూపీస్ ఉంది, 44,000 రూపీస్ వస్తుంది సేల్లో. ఇది మంచి ల్యాప్టాప్ అయినా అంటే మీకు స్టడీ పర్పస్ కానీ అండ్ ఆన్లైన్ క్లాసులకు కానీ ఇంట్లో యూజ్కి కానీ మల్టీపర్పస్ మల్టీటాస్కింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే దీని ప్రాసెసర్ రైజన్ 5 7430U కాబట్టి కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పచ్చు. 1080p ఎడిటింగ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే ఏసూస్ వివో బుక్ 15. అండ్ ఇది కూడా మంచి ల్యాప్టాప్. అండ్ కోర్ i3 13th gen అండ్ 1315U ప్రాసెసర్తో వస్తుంది. 12GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. ఫుల్ హెచ్డి 15.6 inch డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 42 watt, ఇది మీకు 1 year వారంటీతో వస్తుంది. అండ్ దీనిలో మీకు ఆఫీస్ కానీ అండ్ విండోస్ 11తో వస్తున్నాయి లైఫ్ టైం. అండ్ ఇది చాలా బాగుంటుంది మీకు. అంటే రెగ్యులర్ యూజెస్ కానీ ఇది 45,000 ఉంది. ఈ కార్డ్ ఆఫర్ 3 ఇవన్నీ కలుపుకొని 42-43 మధ్యలో వస్తుంది. దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే మీరు రెగ్యులర్ స్టడీ పర్పస్ అయితే మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాస్ కానీ మూవీలు చూడడానికి అయితే మాత్రం ఇది ఓకే. అంతకంటే ఎక్కువ అంటే మాత్రం దీంతో వర్క్ అవ్వదు, కష్టం. అండ్ నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 50,000 రేంజ్లో మాకు ఒక మంచి ల్యాప్టాప్ చేయండి భయ్యా అంటే లెనోవా V15 AMD Ryzen 5 క్వాడ్ కోర్ 7520 ప్రాసెసర్తో వస్తుంది. 16GB ర్యామ్తో వస్తుంది, 512GB SSDతో వస్తుంది. ఇది కూడా మీకు 1080 గేమింగ్ అంటే 1080 గేమింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ 1080 ఎడిటింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ మల్టీపర్పస్ యూజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 16GB ర్యామ్ కాబట్టి మల్టీపర్పస్ యూజ్ కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 60,000 అంటే 55,000 రేంజ్లో మీరు ఒక ల్యాప్టాప్ చూసినట్టయితే ల్యాప్టాప్ ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 అండ్ నెక్స్ట్ జెన్ AI ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మీకు 16GB ర్యామ్ అండ్ 512GB SSDతో వస్తుంది. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ డిసప్పాయింట్ అయితే కారు. మీరు ఈ ప్రాసెసర్ కనుక యూజ్ చేసినట్టయితే మల్టీపర్పస్ అండ్ ఆఫీస్ యూజ్ అండ్ 1080 గేమింగ్ అండ్ 1080 మీకు ఎడిటింగ్ కూడా యూజ్ అవుతుంది. దీన్ని కూడా మీరు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 55,000లో మీరు ఒక ల్యాప్టాప్ కనుక చూసినట్టయితే అమెజాన్లో ఏసర్ ఆస్పైర్ లైట్, ఇది మోస్ట్ సక్సెసర్ మోడల్ అని చెప్పచ్చు. అండ్ ఇందులో కనుక చూసినట్టయితే 16GB ర్యామ్ 512GB SSD స్టోరేజ్తో వస్తుంది. 15.6 inch డిస్ప్లేతో వస్తుంది అండ్ ఫుల్ హెచ్డి IPS డిస్ప్లేతో వస్తుంది ఇది. అండ్ ఇది 1.7K అయితే ఉంటుంది. దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే ఆఫీస్ వర్క్ కానీ 1080 ఎడిటింగ్ కానీ 1080 గేమింగ్ వరకు అయితే ఓకేనండి. అంతకంటే ఎక్కువ అయితే మాత్రం దీన్ని తట్టుకోలేదు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 65,000 రేంజ్లో మాకు మంచి ల్యాప్టాప్ కావాలంటే మాత్రం ఏసూస్ వివో బుక్ 16 అండ్ ఇది కోర్ i5 ఇంటెల్ కోర్ i5తో వస్తుంది. 13th genతో వస్తుంది. ఇది 16GB ర్యామ్ 512GB SSD అండ్ ఫుల్ హెచ్డి OLED డిస్ప్లేతో వస్తుంది. మాకు మూవీలు చూడడానికి అండ్ మల్టీపర్పస్ యూజ్ కావాలంటే మాత్రం దీని మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని డిస్ప్లే OLED డిస్ప్లేతో వస్తుంది. టోటల్ ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది మీకు. అండ్ ర్యామ్ కూడా 16GB ర్యామ్తో వస్తుంది అండ్ 512GB ఇంటర్నల్ SSDతో వస్తుంది. చాలా బాగుంటుంది మీకు. ఈ బడ్జెట్లో కన్సిడర్ చేయొచ్చా అంటే పక్కా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 65,000 ఆ రేంజ్లో వస్తుంది. నార్మల్గా అయితే బిఫోర్ దానికంటే ప్రైస్ అయితే చాలా వరకు అయితే హైక్ అయ్యాయి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే ప్రైస్ అయితే పెరగడం వల్ల ప్రైస్ అయితే హైక్ అవ్వడం జరిగింది. ఇది ఒకటే అవకాశం, లాస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బడ్జెట్ 75,000లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే ఏసర్ ఆస్పైర్ 5 అండ్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5తో వస్తుంది ఇది. అండ్ ఇది దీని కనుక చూసినట్టయితే 16GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. 1.2 kg వెయిట్తో ఉంటుంది. ఇది మీకు గేమింగ్ కానీ ఇది కూడా మీకు 4K ఎడిటింగ్కి అయితే పనికిరాదు. అండ్ ఓన్లీ 1080 ఎడిటింగ్ అండ్ రెగ్యులర్గా బాగా యూజ్ చేస్తారు అండ్ ఆఫీస్ పర్పస్ కానీ మల్టీ యూజ్ చేస్తారంటే మాత్రం 1080 గేమింగ్ పరంగా కూడా ఇది చాలా బాగుంటుంది. ఆల్రౌండర్ ల్యాప్టాప్ అని చెప్పచ్చు ఇది.
బట్ అన్నిట్లో లిమిట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మీకు ఏ బడ్జెట్ కావాలో కింద కామెంట్ చేయండి. నేను కింద ఫస్ట్ కామెంట్‌లో అమెజాన్ లింక్స్ కూడా అన్ని ట్యాగ్ చేసి పెడతాను. అక్కడ కూడా చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో ఫ్లిప్‌కార్ట్ లింక్స్ అండ్ అమెజాన్ లింక్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకేదైనా మీరు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ నుంచి కొనడానికి ట్రై చేయండి. ఛానల్‌కి ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్నమాట. థాంక్స్ ఫర్ ద వాచింగ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి. మన ఛానల్‌లోకి మూడోసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ నౌ. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me